వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని కరుణా కటాక్షం చూపి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, అందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 98వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మనకు ఆశ్చర్యం చేస్తాడేమని మనం ఎదురు చూస్తున్నాం, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. దేవుడు ఆశ్చర్యకార్యం మన జీవితాల్లో చేసి ఉన్నాడు ఆల్రెడీ. అందుకై మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది, కీర్తనలు పాడవలసి ఉన్నది, ఆయనను మహింపరచవలసి ఉన్నది. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కృప వెంబడి కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఆశ్చర్యకార్యం చేస్తూ ఉన్నాడు. అలాగే 1000 మందికి కృప చూపినటువంటి దేవుడు మనకు కూడా కృప చూపించబోతూ ఉన్నాడు. అలాగే కృంగి ఉన్న మన జీవితాలను దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. దారిద్ర్యమును తొలగించి ఐశ్వర్యమును దేవుడు కలుగు చేయబోతూ ఉన్నాడు. రోగము నుండి తప్పించి సంపూర్ణ స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాడు. కుటుంబాల్లో దరిద్రత తొలగించి శుభకార్యములు జరుగుటకై నీ కుమార్తెకు నీ కుమారునికి మ్యారేజ్ సెటిల్ చేసి కుటుంబంలో శుభకార్యం దేవుడు చేయబోతూ ఉన్నాడు. అలాగే అప్పుల కూప నుండి విడిపించి గొప్ప ఆశీర్వాదాన్ని నీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. అలాగే కోర్టు కేసులు, గొడవలు, అల్లరులు దేవుడు ఆపబోతూ ఉన్నాడు. నీ శత్రువులందరూ కూడా మిత్రులుగా మార్చబడుతూ ఉన్నారు. అలాగే ఎవరెవరు నిన్ను తృణీకరించారో వారందరూ కూడా నిన్ను కావాలని కోరుకునేటట్టుగా వారు సమాధానంతో నీ ఎదుట సాగిలపడినట్లుగా దేవుడు కృప చూపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈలాగున దేవుడు ఆశ్చర్య కార్యం నీ జీవితంలో చేసి ఉన్నాడు. నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ ఇంటి వారికి, సమస్తానికి కూడా దేవుడు ఆశ్చర్య కార్యం చేసి ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా జరగలేదని నువ్వు అనుకుంటూ ఉంటే దేవుడు ఆల్రెడీ చేసి ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. ఇంకా నాకు బిడ్డలు లేరని, కుమారులు లేరని, నాకు గర్భఫలం దేవుడు ఇవ్వలేదని నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు. దేవుడు ఆల్రెడీ నీ గర్భాన్ని తెరచి ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యకార్యం చేసి ఉన్నానని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నీ నోట నవ్వు కలుగు చేసి ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుడు ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో చేసి ముగించునుగాక. అద్భుత కార్యములు నీ జీవితంలో జరుగునుగాక. దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యములు నీ జీవితంలో చేసి ఆయన మహిమను కనపరుచుకొనబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ శుభదినాన ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా నీకు, నీ ఇంటి వారికి, నీ సంఘానికి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మేలుల చేత నిన్ను తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన తండ్రి, మీ సన్నిధిలో చేరిన బిడ్డల జీవితాల్లో మీరు ఆశ్చర్య కార్యములు చేసినందుకై, అద్భుతములు చేసినందుకై, సూచక్రియలు జరిగించినందుకై, మీ బిడ్డల నోట నవ్వు కలుగు చేసినందుకై, దుఃఖదినము సమాప్తం చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ హెచ్చిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మీ నామఘనత కోసమే సమస్త కార్యాలు మీరు జరిగించి ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా ప్రసాదించి మేలుతో తృప్తిపరచుకొని ఈ దినం వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో, ఎగ్జామ్స్లో, ఇంటర్వ్యూల్లో తండ్రి, జాబ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో, సంతాన విషయంలో, సంపూర్ణ ఆరోగ్య విషయంలో, ఆత్మీయ జీవితంలో అన్నింటిలో మీ బిడ్డలను నా తండ్రి అత్యధికముగా మీరు ఆశీర్వదించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.